అరుణాచల గిరి ప్రదక్షిణ నా జీవితంలో ఎంతో అద్భుతమైన రోజు. మేము 2024 ఏప్రిల్ 26న ఈ అరుణాచల గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. ఎన్నో సంతోషాలను ఎదుర్కొంటూ, ఎన్నో విశేషాలను తెలుసుకుంటూ, అన్ని లింగాలను దర్శనం చేసుకుంటూ మేము ఈ గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. నా బాబు 5+ అబ్బాయి బాబు కూడా గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. 7 కిలోమీటర్స్ ఆపకుండా గిరి ప్రదక్షిణ చేసి మధ్యలో మేమే వద్దని ఆపేసి ఆటోలో పంపించడం జరిగింది. ఇలాంటి అద్భుతమైన రోజులు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇలాంటి రోజులు మరి మాకెన్నో ఆ శివయ్య అరుణాచల అగ్నిలింగం అయిన ఆ అరుణాచల శివ మాకు ఇలాంటి రోజులు ఎన్నో కల్పించాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాం. కానీ నిజానికి చెప్పాలంటే ఇదొక అద్భుతం. మనిషి జీవితంలో దేవుడు ఆ ఒక్కసారి కల్పించడం అనేది కూడా చాలా 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 మంచి అవకాశాన్ని మేము పొందినందుకు నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే నడిచినట్టు కూడా అనిపించలేదు. కాళ్ళకి చెప్పులు లేకుండా అలా నడుస్తూనే ఉన్నాము. 14 కిలోమీటర్స్ నడిచిన తర్వాత కూడా మాకు కాళ్ళ నొప్పులు కానీ పాదాల నొప్పులు కానీ ఎలాంటివి అనిపించలేదు. చాలామంది మధ్య మధ్యలో ఆగి రెస్ట్ తీసుకుంటున్నారు. మేము కూడా మధ్యలో ఆగాము, అంతేగాని ఇక్కడ కూర్చోలేదు. ఇంకా చెప్పాలంటే అర్ధనారీశ్వర టెంపుల్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. చూస్తూ వాటి గురించి తెలుసుకుంటూ మేము ముందుకెళ్ళాం. ఇంకా ముఖ్యమైన ఘట్టం మోక్ష మార్గం. అసలు చూడంగానే మనం అందులో నుంచి బయటకు వస్తామా లేదా అనిపిస్తుంది. మా భర్త మా హస్బెండ్ వచ్చేసారు ముందు. తర్వాత నేను నాకు కొంచెం టైం పట్టింది. క్యూ చాలా ఉంది. నా కోసం వెయిట్ చేసి వీడియో తీస్తున్నాడు. భయం అనిపించింది ఫస్ట్. తను రాగానే నేను కూడా వచ్చేస్తాను అనుకున్నా. ఇప్పుడు నేను డ్రెస్లో ఉన్నాను. వచ్చేసి ఈజీగా వచ్చేసాను. కానీ మనం చేసిన గిరి ప్రదక్షిణకు ఇదే మోక్ష మార్గం. మనం ఎంత గిరి ప్రదక్షిణ చేసినా ఈ మోక్ష మార్గంలో నుంచి రాకపోతే ఆ ప్రదక్షిణ అనేది కంప్లీట్ అవ్వదు. అందుకు ఖచ్చితంగా మీరు వినిన ప్రతి ఒక్కరు కూడా ఈ మోక్ష మార్గంలో నుంచి ఖచ్చితంగా రావాల్సిందే. ఉన్నాం కదా, మేము వస్తామో రామో అని భయపడకండి. ఖచ్చితంగా అక్కడి దాకా తీసుకెళ్ళిన శివయ్య మనం ఖచ్చితంగా దారిలో గమ్యానికి చేరుస్తారు. ఈ అద్భుతమైన మహాక్షేత్రం అగ్నిలింగం దర్శనం మాకెంతో అద్భుతాన్ని, ఎంతో విశేషాన్ని కల్పించింది. ఇలాంటి అవకాశాలు ఎన్నో రావాలని ఆ శివయ్యను వేడుకుంటున్నాను నేను. ఓం నమః శివాయ. అరుణాచల శివ, అరుణాచల శివ.